సభాధ్యక్షులకు ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఇటికల వీరయ్య గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు, వేదిక ముందు ఉన్నటువంటి కుల పెద్దలకు, కుల బంధువులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఇంత సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకే ఒక కుండ అనే ఒక అక్షరం పెట్టుకొని కుండ అనే 2 అక్షరాలతో ఈరోజు కలిసి కుండ నుంచి వచ్చిన కులము కుమ్మరి అనుకొని ఆ కుమ్మరుల యొక్క గుణాన్ని చాటుకునేటువంటి ఒక గొప్ప వేదిక ఇది. ఎందుకంటే ఈ వేదికపై ఎంతోమంది పెద్దలు అధిరథ మహారథులు ఉన్నారు. ఇక మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందాక మన పెద్దలు వీరయ్య గారు చెప్పినట్లు, నా దగ్గర డబ్బు లేదు సార్, లేకుంటే దూరం ఉంది, నాకు సభ లేదన్నారు. కానీ ఇక్కడ విషయం అది కాదు సార్. జనరల్గా ఇంటెన్షన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అసలు ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం సార్. మీ ఆలోచనకు ఆచరణ చేయడానికి మన కుమ్మరులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆచరిస్తున్నటువంటి ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కులం పోయే ముందు మొన్న మార్చి 13వ తేదీ మల్లమాంబ గారి జయంతిని మనమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ శాలివాహన చక్రవర్తి జయంతిని కూడా మనం జరుపుకోవడం చాలా శుభ సూచకం. ఈ 2 పండుగల మధ్య మన కుమ్మర్లకు ఏదైనా పండుగలు ఉన్నాయంటే ఈ 2 పండుగలు ఏంటి, ముఖ్యంగా మల్లమాంబ గారి జయంతి, అలాగే శాలివాహన చక్రవర్తి గారి జయంతి. ఈ 2 పండుగల మధ్య ఇలాంటి గొప్ప కార్యం చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, శ్రేయస్ వంచి పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఈరోజు ముఖ్య ఉద్దేశము ఎవరైతే వారి యొక్క ప్రతిభని, తల్లిదండ్రుల కష్టాన్ని అంత చేసి ఈరోజు ఒక ఉద్యోగాలు సంపాదించుకున్నారో వారికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటుకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి యొక్క నమస్కారాలు. 16వ శతాబ్దము మల్లమాంబ జయంతి 16వ శతాబ్దం అయితే ఈరోజు ఇక్కడ ముందున్నటువంటి 21వ శతాబ్దం మల్లమాంబలు మీరు. ఎందుకంటే మన కుల ఖ్యాతి కీర్తిని చేస్తున్నటువంటి మీరు నిజంగా మాకు ఈ యొక్క మల్లమాంబలని నేను అనుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మన 2 విషయాలు కర్నూలు జిల్లాలో కాబట్టి గుణం గురించి మల్లమాంబ గారు సరస్వతి పుత్రిక అయితే రాజసపుత్రుడు మన శాలివాహన చక్రవర్తి. ఆ 2 కూడా మనం ఈ 21వ శతాబ్దంలో ఇక్కడ చూస్తున్నామండి. పుల్లయ్య సార్ గారు సరస్వతి పుత్రుడు అని నేను నిజంగా భావిస్తాను. ఎందుకంటే తన యొక్క ప్రతిభా పాఠాలతో విద్యని KG to PG వరకు అందించుతూ ఎంతోమంది తయారు చేసినటువంటి ఆ సార్ గారికి, అలాగే రాజసపుత్రుడు ఆ శాలివాహన చక్రవర్తి వంశమైనటువంటి మన తుగ్గల నాగేంద్ర గారికి నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు మన కులానికి 2014లో ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు రాష్ట్రమంతా కలియ తిరిగి నిద్రాహారాలు మాని అన్నకు తోడుగా మా పిన్నమ్మ గారు కూడా పోయి కులాన్నంతా ఏకదాటి పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉందంటే మా తుగ్గల నాగేంద్ర గారు. కాబట్టి వారిద్దరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఇంత పెద్ద వేదికపై ఇంకొకటి అండి, ఇవాళ రాబోయే రోజుల్లో చాలామంది యువత ముందుకు వస్తున్నారు. కులం యొక్క ప్రాముఖ్యతను తెలుపుకుంటూ కులం యొక్క విషయాలను ముందుకు తీసుకుపోతున్నందుకు. అలాగే మేము కూడా మొన్నటి దినమున ఈ శాలివాహన సంక్షేమ సంఘం తరపున పెద్దలు పుల్లయ్య సారి గారితో, నాగేంద్రన్ గారితో, ఉమ్మడి కర్నూలు జిల్లా సంక్షేమ సంఘం పెద్దలతో కలిసి KS వేదిక అనే ఒకటి ప్లాట్ఫామ్ తయారు చేశాం సార్. ksvedika.com అనే ఒక డొమైన్ చేయడం అయింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుమ్మరులు ఎక్కడున్నా కూడా అంతా ఒక ప్లాట్ఫామ్ పై వచ్చి రాబోయే రోజుల్లో మన యొక్క కుమ్మరులకు ఏది ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా ఒక వేదిక కావాలని చెప్పేసి ఆ యొక్క ముఖ్య వేదికలో మెయిన్ ఉద్దేశము డిగ్రీ నుంచి PhD అయిపోయిన వాళ్ళు ఎవరైతే సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి మన యొక్క కుల ఐకాన్స్ DSP సరిత గారు, పూర్ణచంద్రరావు గారు, పుల్లయ్య సార్ గారు, అలాగే టీవీ సత్య గారు ఇట్లా ఒక 10 మందితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రతి నెల ఒక సమయం 1 గంట కేటాయించి ఎవరైతే ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి 1 గంట సేపు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరితే వాళ్ళు ఖచ్చితంగా సుధాకర్ ఇన్ని రోజులు మేము ఏమి చేయలేకపోయాం, కులానికి ఒకరిగా ఉంటున్నాం, ఈరోజు ఒక ఐక్యత వచ్చింది కాబట్టి మన కులంలో ఖచ్చితంగా మన కులానికి మా తోడ్పాటు అందిస్తామన్నందుకు వారి యొక్క సభా వేదిక పూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి పేరు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు, నమస్కారాలు.